ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా, ఏమంటాడు ఆయన, ఊర్లో ప్రతి గ్రామంలో ఈ ఇందిరమ్మ దుకాణం ఒకటి తెరిచిరు, ఇందిరమ్మ కమిటీలు అని చెప్పేసి ఒక దుకాణం తెరిచిరు. ఇదేం దరిద్రమో ఏమో కానీ ఈ ఇందిరమ్మ కమిటీల్లో 5 సభ్యులు ఉంటారంట. ఎవరికైతే చెప్తారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా వస్తుంది, వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు వస్తుంది, వాళ్ళకు మాత్రమే ముసలోళ్ళ పింఛన్లు పెరుగుతాయి, వాళ్ళకు మాత్రమే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి కదా, ఆ ఇందిరమ్మ కమిటీల్లో ఉన్నటువంటి 5 సభ్యులు, ఆ 5 సభ్యులు ఎవరు ఉంటారు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి చెప్పితే వాళ్ళకే పథకాలు వస్తాయంట. ఇది మనం చెప్పేటువంటి ముచ్చట కానే కాదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట, రేవంత్ రెడ్డి అనుచర గణం చెప్తున్నటువంటి ముచ్చట, వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నటువంటి ముచ్చట. కేసీఆర్ హయాంలో మా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తాము, బీఆర్ఎస్ కాకపోతే ఇయ్యము, కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యము, బీజేపీ వాళ్ళకి ఇయ్యము, వేరే ఇతర బహుజన పార్టీలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇయ్యము, ఇట్లాంటి రూల్ ఏమైనా పెట్టిరా? పెట్టలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, ఇగో గిట్లా కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే పథకాలు ఇస్తాము అంటే గ్రామ సభల్లో ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలను దుకాణం తెరిచి ఆ ఇందిరమ్మ కమిటీల్లో 1, 2, 3, 4, 5 అని చెప్పేసి 5 కాంగ్రెస్ కార్యకర్తలకు అందులో సభ్యులుగా చేర్చి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరినైతే చెప్తారో పలానా ఊరిలో పలానా ఎల్లయ్యకు కావాలంటే వీళ్ళు చెప్తే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఆయన అర్హుడా అనర్హుడా పక్కన పెట్టండి, అదంతా పక్కన పెట్టేస్తారు. కాంగ్రెస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ తరీకా వాళ్ళ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అంటే ఆయన అర్హుడా అనర్హుడా అనేది క్రాస్ చెక్ చేయరు. కాంగ్రెస్ ఆయన చెప్పింది కాబట్టి ఇవ్వాలి అంతే. ఈ పైరవీల వ్యవహారంలో అసలు లబ్ధిదారులకు నష్టం జరుగుతుంది. ఎవరైతే బాగా బలిసి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రము ఈ రకంగా ఉంటుంది. వాళ్ళు అర్హులు కాకపోయినా కానీ వాళ్ళు ఇదవుతారు అన్నమాట. సో కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటిది, ఇక్కడ కాంగ్రెస్ ఊరల్లో కూడా మీరు కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనే, మీరు కాంగ్రెస్ నాయకులు అయితేనే మీకు పథకాలు వస్తాయి, లేకపోతే రావు. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ప్రజలందరూ కలిసిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలన్నా? అంటే రేపన్నాడు నువ్వు ఇట్లా పెట్టావు, రేపన్నాడు ఇంకొక పార్టీ వచ్చింది అనుకో, మరి ఆ పార్టీ వాళ్ళకే ఇస్తామంటే ఏంది? మనం తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఏమి డిసైడ్ చేయాలి? కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇస్తామంటే మరి ఆ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే మిగతా వచ్చినోడు అందరికి ఇస్తాడు కదా. ఈ రకంగా ఆలోచన చేయాలి. అంటే వీళ్ళ బల్పు, వీళ్ళ మదము, వీళ్ళ అహంకారము, అధికార దర్పం ఎట్లా చూపించుకుంటారో మీరే అర్థం చేసుకోండి. ఈ రకమైనటువంటి వ్యవహారానికి, ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన ఒక్కడే కాదు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అయిన కూచకుల్ల రాజేష్ రెడ్డి అని గతంలో వీళ్ళ డాడీ బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఎన్నికల ముందల గోడ మీద పిల్లుడు లెక్క కూర్చొని అటు సైడ్ దుంకిరు, అక్కడ పోయి టికెట్ తెచ్చుకొని గెలిచిండు ఆయన. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లిస్టు రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకు ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారంట. గ్రామ సభ లిస్టు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన లిస్టు మాత్రమే జిల్లా కలెక్టరు, అదనపు కలెక్టరు, డిపిఓ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఏదైనా గ్రామంలో ఎవరికి రేషన్ కార్డులు రాకుండా చేస్తా అని చెప్పేసి బహిరంగంగానే ఆయన హెచ్చరించిండు. ఇంకా ఈ రేషన్ కార్డులు ఎవరు ఇస్తారు, పౌర సరఫరాల శాఖ ఇస్తుంది అనమాట. రేషన్ కార్డులు, ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఇట్లాంటివన్నీ వాళ్ళు రెడీ చేసి దామోదర్ రాజనరసింహ లేకపోతే పౌర సరఫరాలకు సంబంధించి చూస్తున్నటువంటి మంత్రి వాళ్ళు రెడీ చేసి పంపించిన ఒక నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినటువంటి వాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళకే అవుతాయి. అంటే ఇక్కడ ఇది ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం అన్నమాట. ఈ లెక్కన చూస్తుంటే అంటే ప్రభుత్వం అంటే ప్రజలందరికీ ఒకటే రకంగా చూడాలి. పేదోడు ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా పేదోనికి లాభం జరగాలి, అంతేగాని నువ్వు పేదోడు అయి ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నీకు లాభం అవుతుంది అన్నటువంటి విధంగా ఉంటే
ఇదేం దుర్మార్గం, ఇదేం సంస్కృతి? మరి ఇట్లా అనుకుంటే 10 సంవత్సరాలలో ఏ కాంగ్రెస్ నాయకుడికి ఏ పింఛన్ రాకపోతా ఉండే, ఏ రైతు బంధు రాకపోతా ఉండే, ఏ కళ్యాణ లక్ష్మి రాకపోతా ఉండే, ఏ కార్యక్రమాలు అందకపోతా ఉండే కదా. మరి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకే చేసుకుంటూ పోతే వాళ్ళ పార్టీ కూడా బలంగా ఉండేది కదా. వాళ్ళ తిక్కలోళ్ళు వాళ్ళకి అర్థం కాలే, మరి అది చేసుకోలే వాళ్ళు. వాళ్ళకంత సోయి లేదు, వాళ్ళకంతా ప్రజలందరూ ఒక్కటే కదా, పేదోడు ఎవడైనా పేదోడే, ఈ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలో ఉన్నాడు తారతమ్యం చూపించొద్దు, మనం భేదం చూపించొద్దు, అందరికీ చేసుకుంటూ పోదామని వాళ్ళు చేసుకుంటూ పోయారు. పాపం వాళ్ళ అమాయకులు ఎడ్డోళ్ళు కాబట్టి. మీరు కాంగ్రెస్ వాళ్ళు తెలుగు కల్లోళ్ళు కాబట్టి, మీరు 60 ఏళ్ళు దేశాన్ని ఏలినోళ్ళు కాబట్టి, అదే 60 ఏళ్ళు ఈ ప్రాంతాన్ని పట్టి పీడించినటువంటి నాయకులు కాబట్టి, మీకు ఈ జిమ్మిక్కులు, ఈ లిటికేషన్లు, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ రాజకీయాలు, ఈ కుతంత్రాలు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ నాయకులకు దాని డిఎన్ఏలోనే ఉంది మోసం చేయడం అనేది. సో కాబట్టి అట్లా ఇప్పుడు పైనుంచి ప్రభుత్వం నుంచి ఏ లిస్టు పంపించిన లబ్ధిదారులని ఎంపిక చేసి పంపించిన స్థానికంగా వచ్చినాక కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటిదే ఫైనల్ అవుతుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇది మనం చెప్పేటువంటి మాట కాదు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయన ఇంకొక ఆయన కాంగ్రెస్ కీలక నాయకుడు సంపత్ కుమార్ ఇట్లా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. బహిరంగంగానే చెప్తున్నారు. అధికారులు ఆనే ఉన్నారు, కలెక్టర్ ఆనే ఉన్నాడు, డిప్యూటీ కలెక్టర్ ఆనే ఉన్నాడు, అది జాయింట్ కలెక్టర్ ఆనే ఉన్నాడు. ఇట్లా అధికారులు మొత్తం ఆడనే ఉన్నారు. వాళ్ళ ముందే ఒకవేళ మా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా వచ్చింది అనుకో, ఎవరికి రాకుండా చేస్తాం, మొత్తము ఈ రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు ఎవరికి రాకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి దుర్నీతి నడుస్తూ ఉంది. అందుకే ప్రజలంతా తిరగబడతా ఉన్నారు. ఎందుకు తిరగబడుతున్నారు అనుకుంటున్నావు? ప్రజలు ఇట్లా